కొమ్ము చెంబు. వెనకటి రోజుల్లో కొమ్ము చెంబులు అని ఉండేవి. అవి ఇత్తడి లేక రాగితో చేయబడి పక్కన కొమ్ములాంటి ఒక సన్నటి గొట్టం ఉండి దానికి రంధ్రం ఉండేది. చిన్నపిల్లలకు గ్లాస్తో పాలు లేక నీళ్లు తాగటానికి ఇస్తే తాగటం రాక మొత్తం మీద ఒలకబోసుకుంటారు గనక కొంచెం కొంచెం నోట్లోకి రావటానికి అనుగుణంగా ఈ కొమ్మును చేతులతో పట్టుకోవటానికి వీలుగా ఉండే చిన్న చెంబుకు తయారు చేస్తున్నప్పుడే అమర్చేవాళ్ళు. ఇంకా ఈ చెంబులను ఫంక్షన్లప్పుడు బంతి భోజనాల సమయంలో నెయ్యి వడ్డించడానికి వాడేవాళ్ళు. నెయ్యి నెయ్యి అనుకుంటూ స్పీడ్గా వడ్డిస్తూ వెళ్తారు గనక అంతమందికి గిన్నెతో పోస్తే గబుక్కన ఎక్కువ పడిపోవటం, స్పూన్తో వేస్తే తక్కువ పడి పిసినోళ్ళు మరీ గింతంత నెయ్యి వేశారు అని అనుకునే అవకాశం ఉంటుంది గనక ఈ కొమ్ము చెంబులలో నెయ్యి పోసి కొమ్ముతో వడ్డించటం ఈజీగా ఉండేది. ఆనాటి వడ్డనల తీరే వేర్లేండి. ఇప్పట్లా బఫే భోజనాల ఎగబడి తినటానికి, వడ్డనకు భోజనం చేయటానికి కూడా ఒక పద్ధతి అనేది ఉండేది. దాని ప్రకారమే వస్తు తయారీ కూడా ఉండేది. 4 కూరలు ఒకేసారి వడ్డించడానికి వీలుగా 4 గిన్నెల కూరల గుత్తి లోపల అల్యూమినియం కోటింగ్ ఉన్నది ఉండేది. ఇత్తడి లేక రాగి నీళ్ల జగ్గులు ఉండేవి. ఇలా 1, 2 అందులో ప్రముఖ పాత్ర వహించేది మాత్రం ఈ కొమ్ము చెంబే. రాగి ఇత్తడి యుగం కన్నా ముందు యుగానికి వెళ్తే మట్టితో చేసిన కొమ్ము చెంబులు ఉండేవట. అందులో పిల్లలకు నీళ్లు పాలు తాగించేవాళ్ళు. ఆ విషయం మనవాళ్ళకి ఎలా తెలిసింది అంటే ఒక మ్యూజియంలో ఈ మట్టి కొమ్ము చెంబు కనిపించిందట. ఎంతైనా ఆ కాలం వాడి బుర్రే బుర్రండి. చిన్నపిల్లలకు పాలు ఇలా కొమ్ముతో తాగించాలన్న ఆలోచన వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్. అది కాపీ కొట్టే ఈ రోజుల్లో రంగురంగుల ప్లాస్టిక్ బాటిళ్లకు మూత దగ్గర నుంచి లోపలికి ఒక సన్నటి పైపు వేసి తయారు చేస్తే పీలుస్తూ తాగమని పిల్లలకి ఇస్తున్నారు స్కూల్కి వెళ్తున్నప్పుడు తల్లులు. ఎంతైనా ఈ కొమ్ము చెంబు ఓ చక్కటి అనుభూతి ప్రధానమైన పాత జ్ఞాపకమండి. నోస్టాల్జియా. ధన్యవాదాలు.